హే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక కొరియన్ డిష్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. పర్సనల్గా నా ఫేవరెట్ అనమాట. 2 minutesలో మ్యాగీ చేసేయలేం, కానీ ఈ రెసిపీ 2 minutesలో అయితే చేసేయచ్చు. చాలా క్విక్గా అండ్ చాలా యమ్మీగా ఉంటుంది. నాకు ది బెస్ట్ అండ్ ఈజీగా చేసే రెసిపీ లిస్ట్లో ఇదైతే నెంబర్ 1 ఉంటుందన్నమాట. సో దీని ప్రొసీజర్ అయితే ఇప్పుడు చూపించేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో హాట్ వాటర్ పెట్టేసుకోండి. మంచిగా బాయిలింగ్ అవుతున్నప్పుడు వాటర్ అందులోకి నూడిల్స్ అయితే యాడ్ చేసేసుకోండి. ఈ నూడిల్స్ ఎలా కుక్ అవ్వాలి అంటే చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కుక్ అవ్వాలన్నమాట. మీరు మరీ మెత్తగా చేసేస్తే అస్సలు బాగోదు. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో నూడిల్స్ అయితే ఉండాలి. ఇలా నూడిల్స్ కుక్ అయిన తర్వాత ఒక గిన్నెలో స్ట్రెయిన్ అవుట్ అయితే చేసేసిన తర్వాత హాట్ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసిన తర్వాత కోల్డ్ వాటర్తో ఒకసారి నూడిల్స్ని వాష్ చేసి ఒక గిన్నెలో ఇలా వేసుకోండి. ఇలా చేయడం వల్ల నూడిల్స్ అనేటివి ఓవర్ కుక్ అవ్వవన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసి మొత్తం మిక్స్ అయితే చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల నూడిల్స్ అనేటివి సపరేట్ అవుతూ ఉంటాయి. సో నూడిల్స్ అనేటివి పర్ఫెక్ట్గా ఇలా అయితే కుక్ చేసుకోండి. సో ఇప్పుడు మన నూడిల్స్ కూడా ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకోండి. మీరైతే పెద్ద బౌల్ తీసుకోండి, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇందులోకి ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ని వేయాలి. ఈ రెసిపీలో గార్లిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. మీరు చాలా ఫైన్గా చాప్ చేసుకొని ఇందులో అయితే వేసుకోండి. నేనైతే 1 tablespoon గార్లిక్ వరకు వేస్తున్నాను. చాలా మీకు నచ్చినంత ఫైన్గా చాప్ అయితే చేసుకోండి. ఎంత ఫైన్గా చాప్ చేసుకోగలిగితే అంత ఫైన్గా చాప్ చేసి పెట్టండి. తర్వాత ఇందులోకి ఒక హ్యాండ్ఫుల్గా స్ప్రింగ్ ఆనియన్స్ని ఇలా చాప్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసి వేసేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే ఇందులోకి నువ్వులు ఉంటాయి కదా, సో ఇక్కడ నేను ఆల్రెడీ వేయించుకున్న నువ్వుల్ని తీసుకున్నాను. మీకు పచ్చి నువ్వులు కావాలంటే పచ్చి నువ్వులు కూడా వేసుకోవచ్చు, బట్ నాకైతే పర్సనలీ వేయించిన నువ్వులు నచ్చుతాయి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసాను అనమాట. మీ టేస్ట్కి తగ్గట్టుగా చిల్లీ ఫ్లేక్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయండి. ఇక్కడ మనకు మొత్తం స్పైసీనెస్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ గార్లిక్ నుంచే వస్తుంది. సో మీరు ఆ స్పైసీనెస్ని చూసుకొని వేసుకోవాలి. తర్వాత అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి నా ఫేవరెట్ పార్ట్, అసలు చాలా చాలా బాయిల్ అవుతున్న చాలా వేడి ఆయిల్ ఇందులోకి యాడ్ చేసి మనకు ఆ తడకా ఫీలింగ్ రావాలి. ఆ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ చాలా బాగుంటుంది. ఆ సౌండ్ ఇలా రావాలన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు మన మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు ఫైనల్గా మన నూడిల్స్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉంటాయి కదా, ఆ నూడిల్స్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలిపేసేయండి. సో నీట్గా మీకు ఈ మిక్స్చర్కి ఎంత క్వాంటిటీ ఆఫ్ నూడిల్స్ సరిపోతాయో అంత క్వాంటిటీ ఆఫ్ నూడిల్స్ని యూస్ చేయండి. సో మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు నూడిల్స్ని కొద్దిగా వేసుకొని ఈ స్పైస్ మిక్స్చర్ని ఎక్కువ వేసుకోవచ్చు. లేకపోతే మీకు స్పైసీనెస్ తక్కువ కావాలనుకుంటే నూడిల్స్ కొద్దిగా ఎక్కువ వేసుకొని ఈ మిక్స్చర్ని కొద్దిగా తగ్గించుకోవచ్చు. సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ అనమాట. మీకు ఎంత కావాలనుకుంటే అంత స్పైసీ లెవెల్స్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మన ఫైనల్గా మనము దీనిపైన టాపింగ్స్ వేసుకోవాలి. ఆ టాపింగ్స్ కూడా మీ చాయిస్ అనమాట. టోటల్గా మీకు ఎలాంటి టాపింగ్స్ ఇష్టమో ఆ టాపింగ్స్ అన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు అసలు టాపింగ్స్ వద్దు అనుకుంటే ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ప్లెయిన్గా ఇలా కూడా బాగుంటుంది అనమాట. సో క్విక్గా అయిపోతుంది. ఏం లేదు, అన్నీ ఒకసారి చాప్ చేసుకొని పెట్టేసుకొని హాట్ బాయిలింగ్ ఆయిల్ ఇందులో వేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది మన నూడిల్స్ అనమాట. సో చూస్తున్నారు కదా నూడిల్స్ ఎంత గ్లాస్ ఫినిష్తో ఎంత బాగుంది కదా. సో ఇది మన చిల్లీ గార్లిక్ నూడిల్స్ అనమాట. అండ్ ఇప్పుడు దీని మీద టాపింగ్ అయితే నేను ఇక్కడ ఆమ్లెట్ యూస్ చేస్తున్నాను. సో ఆమ్లెట్ కూడా మీరు ఎగ్ పౌచ్ యూస్ చేయొచ్చు, లేకపోతే రన్నీ ఎగ్ ఉంటుంది కదా దాన్ని కూడా యూస్ చేయొచ్చు. బట్ పర్సనలీ నాకు రన్నీ ఎగ్ ఇష్టం ఉండదు. సో నేను ఫుల్ కుక్డ్ ఎగ్ పౌచ్ని యూస్ చేస్తున్నాను. సో అది నా టాపింగ్ అనమాట ఇవాళకి. సో ఇదన్నమాట మన చిల్లీ గార్లిక్ నూడిల్స్. చాలా సింపుల్గా చేసేసాం కదా. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ యూ విల్ క్రేవ్ ఫర్ దిస్ రెసిపీ అనమాట. చాలా ఈజీగా కూడా అయిపోయింది కదా. అండ్ మీకు నచ్చినట్టుగా మోడిఫికేషన్స్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు రెసిపీని. సో బేసిక్ వర్జన్ అయితే ఇది. మీకు నచ్చినట్టు దీని టాపింగ్స్ చేంజ్ చేసుకోవడం కానీ, అండ్ ఇందులో నువ్వులు స్కిప్ చేయొచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ బదులు వేరేగా మీకు నచ్చినట్టు దీన్ని మోడిఫికేషన్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. బాయ్.